అనుగ్రహించినందుకు స్తోత్రం ప్రభువా. నీ మాట లేకుండా ఈ మనుష్యుడు బ్రతకలేడన్న సత్యం ప్రభువా ప్రజలందరికీ కూడా ఈ దినము మరొకసారి వినిపిస్తున్నందుకు స్తోత్రం ప్రభువా. ఈ సమయంలో నీ మాట కొరకు ఎదురు చూస్తున్న మా హృదయాలను దర్శించి బలపరిచి నీ ఘనమైన నామాన్ని మహిమ తెచ్చుకోమని యేసునామములో నడుచున్నాం. పరలోకపు తండ్రి ఆమేన్. గత వారంలో మనం ఒక టాపిక్ ధ్యానం చేశాం. ఆ టాపిక్ ఏంటంటే ఆలోచనలో గొప్పవాడు. ఆలోచనలో గొప్పవాడు. ఎందుకు ఆలోచనలో ఆయన మాత్రమే గొప్పవాడు అని అంటే అన్నిటికీ తగినవాడు, అన్నిటికీ చాలినవాడు, అన్ని క్వాలిటీస్ ఉన్నవాడు, అన్ని అధికారులు ఉన్నవాడు. కాబట్టి ఆయన ఆలోచనలో గొప్పవాడు. ఆయన ఆలోచన గొప్పది. మన అందరి ఎడల ఆయన ఆలోచన అనేది చేయకపోతే మన జీవితాలలో ఏ కార్యాలు జరిగే పరిస్థితులు లేవు. మనకు ఒక కార్యం జరగాలంటే ఆయన ఆలోచించాలి. ఆయన ఆలోచనలో నుండి వచ్చే ప్రతి మాట, ఆయన ఆలోచన నుండి వచ్చే ప్రతి అద్భుతం ప్రతి మనిషిని ఆశీర్వదిస్తుంది, ప్రతి మనిషిని విడిపిస్తుంది, ప్రతి మనిషిని బలపరుస్తుంది, ప్రతి మనిషిని స్వస్థపరుస్తుంది, ప్రతి మనిషిని బ్రతికిస్తుంది. కాబట్టి దేని బిడ్డలారా ఆయన ఆలోచనలో గొప్పవాడు అని మనము గత వారంలో ఎన్నో రిఫరెన్స్ల ద్వారా ఆయన ఆలోచన ఏంటిదో మనము తెలుసుకున్నాం. కాబట్టి ఈరోజు మనము అదే మరి టాపిక్ మీద కొన్ని విషయాలను ఆయన ఆలోచన ద్వారా కలిగి మరి అద్భుతాలను మనము చూద్దాం. ఎందుకంటే దేవుని బిడ్డలారా ఆయన ఆలోచనే అంత గొప్పదై ఉన్నప్పుడు ఆయన గొప్ప ఆలోచన మన ఆలోచన ఎలా ఉండాలి, మన ఆలోచన ఎలా ఉంటే మన యొక్క కడవరి స్థితిని గురించి మనం తెలుసుకోగలుగుతాం అనే సత్యాన్ని దేవుడు మనతో మాట్లాడుతుండగా ద్వితీయోపదేశ కాండములో 32వ అధ్యాయం 28-29 వచనాల్లో ఒకసారి మనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండం అందరికీ ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 28-29 ద్వితీయోపదేశ కాండము అందరూ వినండి రిఫరెన్స్. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 28-29 వచనాలు మనం చదువుకుందాం. వారు ఆలోచన లేని జనం, వారిలో వివేచన లేదు, వారు జ్ఞానం తెచ్చుకుని దీని తలపోసి తమ కడవరి స్థితి యోచించుట మేలు. దీన్ని తలుచుకుంటే నీ అంతమేంటో నువ్వే గ్రహించుకోవచ్చు. నీ కడవరి స్థితి ఏంటో, దాని యొక్క ఫలితం ఏంటో నీవే ఆలోచన చేసుకోవచ్చు. కాబట్టి దానిని మనం గుర్తుపెట్టుకోవాలి. దేనిని? మన కడవరి స్థితి. ఎప్పుడో వస్తుంది, ఎప్పుడో చూసుకుందాంలే, జరిగినప్పుడు చూసుకుందాంలే అని అంటే దేని బిడ్డల మనంతా మూర్ఖము కలిగిన వారు, మన లాంటి సోమరితనం కలిగినటువంటి వారు ఎవరు ఉండరు. దేవుడు ముందు మనకు నేర్పిస్తున్నాడు. ఆయన బిడ్డలకు నేర్పిస్తున్నప్పుడు నీ కడవరి స్థితి గురించి నువ్వు తెలుసుకోవడం కష్టమైపోతుందా అని ఆలోచన చేస్తే చాలా కష్టం అనుకుంటుంది. ఎప్పుడో సంగతి మనకెందుకు, ఇప్పుడు వస్తాం అప్పటికప్పుడు చూసుకుందాం అని అనుకుంటూ ఉంటారు దేని బిడ్డలారు. కానీ జరగకూడని సంఘటన జరిగినప్పుడు నువ్వు అప్పటికప్పుడు చూసుకోవడానికి వీలు ఉండదు, అవకాశం ఉండదు, పరిస్థితులు అందుబాటులో ఉండవు. కనుక అవి రాకపోతే మన కడవరి స్థితిని మనం గుర్తుపట్టుకోవాలి. అలా చేస్తేనే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో మనకు తెలుస్తుంది. మనం ఎంత క్రమంగా ఉండాలి, ఎంత కంట్రోల్గా ఉండాలి, ఎంత మనము దేవుడిని అంటుపెట్టుకుని ఉండాలో, ఎంత బలంగా ఎదగాలో అనేది దాన్ని బట్టి మాత్రమే తెలుస్తుంది. లేకపోతే అందరి క్రైస్తవులాగానే విని వెళ్ళిపోయి వారుగా ఉంటే అసలు నీ ఆత్మస్థితి ఏంటో, నీ పద్ధతి ఏంటో, నీ పరిస్థితులు ఏంటో అసలు ఏమి కూడా నువ్వు తెలుసుకోలేని పద్ధతులు బట్టి ఏమి లాభం చెప్పండి? ఏమి లాభం? దేవుడి సన్నిధికి వచ్చి మన దేవుడి సన్నిధికి వచ్చాము అని అంటే ప్రతిదీ కూడా మన బ్రతుకు గురించి దేవుడు మాట్లాడుకుంటాడు, మన స్థితిగతుల గురించి మాట్లాడుకుంటాడు, జరిగే దాని గురించి, జరగబోయే దాని గురించి మాట్లాడుకుంటాడు. గతంలో జరిగిన విషయాలు మళ్ళీ రిపీటెడ్ కాదు.
తన కడవరి స్థితిని గురించి యేసయ్యే ప్రకటించుకున్నాడు. తన కడవరి స్థితి నుంచి యేసయ్యే ప్రకటించుకున్నాడు. ప్రకటించలేదా? నన్ను బంధిస్తారు, చెరసాల్లో వేస్తారు, కొడతారు, మేకులు దిగబడతారు, సిలువ వేస్తారు, నా మీద గుమ్మి వేస్తారు, ఎగతాళి చేస్తారు, హేళన చేస్తారు, నన్ను చంపేస్తారు, నా ప్రాణం తీస్తారు, నేను పాతి పెట్టబడతాను, 3వ దినం తిరిగి లేస్తాను అని అన్నీ చెప్పలేదా దేవుడు? జరగబోయే విషయాలే కదా అవన్నీ. ఈ భూమి మీద ఆయన మనిషి కుమారుడుగా జీవిస్తూ ఆయన అంతముల గురించి, ఆయన కడవరి దినముల గురించి, కడవరి క్షణాల గురించి దేవుడు మనతో మాట్లాడలేదా? ఆయనే మాట్లాడినప్పుడు మన గురించి ఆయన మాట్లాడతాడు. కాబట్టి దేవుడు బిడ్డలారా, ఆయన మాట్లాడేటప్పుడు అమ్మో నా కడవరి స్థితి భయంకరంగా ఉండకూడదు, నా కడవరి స్థితి రోదనగా ఉండకూడదు, నా కడవరి స్థితి మరి ఎవరు ఊహించలేని విధంగా ఉండకూడదు. నా కడవరి స్థితి నా దేవుడు నా కొరకు ఏ విధమైన క్రమం సిద్ధపరిచాడో, నా యేసయ్య జీవితంలో ఎటువంటి కార్యాలు జరిగాయో నా జీవితంలో కూడా కడవరి సమయంలో అద్భుతంగా నా జీవితంలో ప్రభు సెలవించిన ప్రకారంగానే జరగాలి అనే ఆలోచన మనము కలిగి ఉండు నిమిత్తము. అంతేకాదు దేవుని బిడ్డలారా, ఆయన చెప్పిన సంగతులను జాగ్రత్తగా గ్రహించి నా కడవరి స్థితి కూడా పాతి పెట్టబడాలి. గతంలో నేను మీకు చెప్పాను, మా బ్రదరు ఎక్స్పర్ట్ అయ్యారు, చూసుకోవడానికి కూడా మాకు ఆ అదృష్టము లేదు. కడవరి క్షణాలు ఎంత ఘోరంగా ఉన్నాయి, ఎంత భయంకరంగా చూసే. మా అన్నదే కాదు, చాలామంది తండ్రులది, చాలామంది తల్లులది, చాలామంది బిడ్డలది అటువంటి భయంకరమైన. దేవుడు కూడా సహజ మరణించిన ఏదైనా మరణించిన గతంలో ఎలా ఉండేదనంటే మనసారా హృదయపూర్వక తనివి తీరా ఆ బాడీని తీసుకెళ్లే క్షణము వరకు కూడా పట్టుకుని మనసారా దుఃఖపడి తృప్తికరంగా దుఃఖపడి సాగుతూ ఉంటారు. కానీ ఈ రోజున అలా ఉందా? మన పరిస్థితులు అలా ఉన్నాయా? లేదు. చూడండి ఎంత దారుణమైన పరిస్థితి. అటువంటి పరిస్థితులు మనకు రాకూడదని దేవుడు చెప్తున్నాడు. అటువంటి పరిస్థితులు మనకు రాకూడదని దేవుడు చెప్తున్నాడు. జాగ్రత్త పడమంటున్నాడు, జాగ్రత్త పడమని చెప్తున్నాడు. అటువంటి పరిస్థితులు రాకూడదని ఇశ్రాయేలుకు చెప్పాడు. కానీ వారు వినలేదు, వారు యోచించలేదు, వివేకంతో ఆలోచన చేయలేదు. దేవుని ఆలోచన మన ఆలోచనకు దేవుని బిడ్డలారా సరిపడితే కనుక జాగ్రత్త పడడం అనేది నేర్చుకుంటారు. జాగ్రత్త పడకూడదు కారణం ఏంటిదంటే నీ ఆలోచన దేవుని ఆలోచనలు డిఫరెంట్గా ఉన్నాయి, వ్యత్యాసంగా ఉన్నాయి. కాబట్టి దేవుని బిడ్డలారా మనము చాలా వ్యత్యాసంగా మాట్లాడుతూ ఉంటాం. కనుక ఎన్నడూ మనము దేవుని గురించి కానీ ఒక వ్యక్తిని గురించి కానీ మనము మాట్లాడడానికి మనకు అధికారము లేదు. ఈవెన్ ఒక సేవకుడినైనా నేను ఎవరి గురించి కూడా చెడ్డగా మాట్లాడడానికి నాకు అధికారము లేదు. దేవుడు ఏ మాటలు నాకు ఇస్తాడో వాటిని నేను ఉన్నట్టుగా ప్రకటించడమే నాకు అప్పగించినటువంటి పని. తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారికి ఏదైతే చెప్పాడో చెప్పినట్టుగా ఆయన చేయడమే తండ్రి యొక్క చిత్తం నెరవేర్చినట్టుగా అయింది. కాబట్టి ఆయన చిత్తానికి విరోధంగా ఏ ఒక్కటి చేయలేదు. కాబట్టి మనము కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఆలోచన ప్రకారంగా, ఆయన క్రమ ప్రకారంగా, ఆయన నడిపింపు ప్రకారంగా, ఆయన చిత్త ప్రకారంగా మనము కూడా అదే పద్ధతులు పాటించాలి. మనము కూడా అదే క్రమం పాటించాలి. మనము అలా నేర్చుకోవడానికే మనకు నేర్పించడానికి యేసయ్యను పంపించాడు. మనకు నేర్పించడానికి ఆయనను పంపించాడు. ఆయనను పంపించిన తర్వాత కూడా మనం నేర్చుకోకపోతే మనకంటే దౌర్భాగ్యమైన పరిస్థితులు ఇంకెవరు ఉండరని గత వారంలో కూడా దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు. కనుక యోచించేవాడు వివేకవంతుడు, ఆలోచన చేయాలి. ఆలోచన లేని వాడు
వాడు మధ్యస్థిములము కోల్పోయినటువంటి వారి కంటే భయంకరమైన వ్యక్తి అని దేవుడు మాట్లాడాడు. కనుక అది స్థితి కావాలనుకుంటున్నావా? ఆ పరిస్థితులను సంభవించాలనుకుంటున్నావా? నో, కొంత దేవుడు అలా కోరుకోవట్లేదు. దేవుడే నిన్ను కోరుకోలేనప్పుడు మనం ఎందుకు ఆ స్థితిని కోరుకోవాలి? దేవుడు తప్పించడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాడు. కనుక దేవుని బిడ్డలను మనం జాగ్రత్త పడాలి. దేవుని ఆలోచన ప్రకారంగా మనము వెళ్ళవలసినది. కనుక ఏమన్నాడు? వారు ఆలోచన లేని జనులు. వారు ఎవరైనా ఆలోచన లేని జనులు. ఎందుకున్నారు ఆలోచన లేని జనులుగా? ఎందుకున్నారు? ఎవరుండమని చెప్పారు? ఆలోచన లేని జనులుగా ఎవరుండమని చెప్పారు? వారి ఇష్టానుసారంగా ఆలోచిస్తే దేవుడు ఎందుకు మనం విడిపించాలి? ఎందుకు వాళ్ళు తోడుగా ఉంటారు? తన బాహుబలం చేత ఎందుకు విడిపించాలి? తన రెక్కల మీద ఎందుకు మోసుకురావాలి? ఇవన్నీ కూడా ఇశ్రాయేలు పట్ల దేవుడు చేసిన కార్యములన్నింటినీ కూడా వారు మర్చిపోయి దేవుని బిడ్డలారా వారు స్థితిని వారు తెలుసుకోలేకపోయారు. వారు నిజంగా ఎరుగుంటే గనక ఆ కాలంలో చేరిన తర్వాత మన జీవితాలు ఎంత గొప్పగా ఉంటాయో వారికి తెలిసే. దాని గురించి యోచించలేకపోయారు. కనుక అరణ్యములోనే మార్గమధ్యలోనే వాళ్ళు రాలిపోయినట్టుగా మన వాక్యాలు చదువుతూ ఉన్నాం. అలా రాలిపోవడానికి దేవుడు విడిపించింది. ఆ భయంకరంగా విధంగా వాళ్ళ జీవితాలు ముగించేయడానికి దేవుడు ఇష్టపడింది, విడిపించింది కాదు. దేవుడు ఎందుకు విడిపించాడంటే విడిపించబడిన ప్రతి ఒక్కరు, రక్షింపబడిన ప్రతి ఒక్కరు, మారు మనసు పొందిన ప్రతి ఒక్కరు, రక్షణను అనుభవిస్తున్న ప్రతి ఒక్కరు ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి వెళ్ళాలి. అది దేవుని యొక్క ఆశ. దేవుడు కోరుకున్నది అది. ఇశ్రాయేలు విషయంలో కూడా దేవుడు అదే కోరుకున్నాడు. విడిపింపబడిన ప్రతి ఒక్కరు కూడా కానానులోనికి ప్రవేశించాలని దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ప్రణాళిక. కానీ అక్కడ ఏముందో, ఉండబోతుందో, ఎలా ఉండబోతుందో, వారికి ఎంత సంతోషంగా ఉండబోతామో అనే సంగతిని వారు ఆలోచించే ప్రస్తుతం అనే దానిని దృష్టిలో పెట్టుకొని ఇష్టానుసారంగా ప్రవర్తించి ఇష్టానుసారంగా మాట్లాడి దేవుడు వారు శాపానికి గురైపోవడమే కాకుండా శపించబడి రాలిపోయారు దేవుడి బిడ్డలారా. ఆ పరిస్థితి మనకు రాకూడదని యేసుక్రీస్తుని మన కొరకు లోకానికి పంపించి మనకు నేర్పిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మరి మోషే ప్రవక్త, గొప్ప సేవకుడు, నాయకుడు, దేవుని చేత ఏర్పరచబడినటువంటి వాడు, పిలువబడినటువంటి వాడు. అటువంటి వ్యక్తి జీవితంలో తన తోబుట్టువులు, రక్త సంబంధికులు ఎగతాళి చేశారు, హేళన చేశారు, తప్పులు పట్టారు. నీకు మాత్రమే దేవుడా, మాకు కాదా? నీతోనే మాట్లాడతాడా, మాతో మాట్లాడడా అని విరోధంగా మాట్లాడారు. ఆ మాట ఎవరు విన్నారు? మోషే వినలేదు, కానీ ఎవరు విన్నారు? దేవుడు విన్నాడు. మనుషులు విని వదిలేస్తారు, కానీ ఎవరు వింటున్నారని జాగ్రత్త పడాలి మనం. దేవుడు వింటున్నాడని జాగ్రత్త పడాలి. వెంటనే దేవుడు బిడ్డలారా పసిపిల్ల వలె ఒక భయంకరమైన కుష్ఠ రోగమునకు గురైపోయిన పరిస్థితులు. అటువంటి పరిస్థితులు ఆ రోజుల్లో అంత ఘోరమైనటువంటి పరిస్థితులు సంభవించాయి. ఈ రోజుల్లో అలాగే కనుక అనుమతిస్తే అందరూ ఏదో పరిస్థితి గురైపోయి ఉండేవాళ్ళు. అటువంటి పరిస్థితులు మనకు రావడం లేదనంటే ఈ కృపాయుగము దేవుడు మనకు ఎంత గొప్పగా ఇచ్చాడనంటే యేసుక్రీస్తు ప్రభువు వారు మనకు అడ్డుగా నిలుచున్నాడండి. తండ్రి యొక్క ఉగ్రతకు మనము చేసే ప్రతి పాడు పనికి, ప్రతి పాడు మాటలకు యేసయ్య అడ్డుగా నిలుచున్నాడు. ఆయన మనల్ని కాపాడుతున్నాడు, ఆయన మనల్ని సేవ చేస్తున్నాడు దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుని బిడ్డలారా మనమందరూ కూడా గ్రహించాలి. ఆ పూర్వకాలపు దినాల్లో ఉన్నటువంటి పరిస్థితులే కంటిన్యూ అవుతుంటే ఈ రోజున మనం ఎంత సంతోషంగా సన్నిధిలో ఉండేది కాదు, కూర్చోడానికి ఉండేది కాదు. ఈరోజు చక్కగా ఎంతో సంతోషంగా మనం ఆయన సన్నిధిని నడిపించగలుగుతున్నాము. కేవలము యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ఆయన నేర్పించినటువంటి బోధ, ఆయన ప్రకటించినటువంటి సువార్త, ఆయన మోసిన భారం, ఆయన చేసిన
ఇవన్నీ కూడా ప్రతి మనిషిని బ్రతికిస్తున్నాయి, సేవ్ చేస్తున్నాయి, కాపాడుతూ బలపరుస్తూ ఉన్నాయి. కనుక మనము అటువంటి పరిస్థితికి మనము అప్పచెప్పుకోవద్దు. అందుకని అంటున్నాడు 29వ వచనం, వారు జ్ఞానము తెచ్చుకొని దీని తలపోసి తమ కడవరి స్థితి యోచించుట మేలంటున్నాడు. అందుకనే 11వ అధ్యాయం యెషయా గ్రంథంలో 2వ వచనంలో మనం ఏమని చదువుకున్నాం? యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆలోచన బలములకు ఆధారమగు. చూసారు, మన ఆలోచన కూడా బలాన్ని ఇస్తుందండి. దేవుని ఆత్మ మన ఆలోచన కూడా బలాన్ని ఇస్తుందట. చూసారు, ఆలోచనలో తప్పుకోకూడదు. ఆలోచన కరెక్ట్గా ఉంటేనే నీ ఆత్మీయ జీవితము క్రమముగా ఉంటుంది. నీ ఆత్మీయ జీవితం క్రమంగా నడిపించబడుతుంది. కాన్స్టెంట్గా, స్థిరంగా ఉండడమే కాకుండా నీ కడవరి స్థితిని యోచించుకుని నువ్వు కీడు కానీ అపాయము కానీ చేయకుండా ఆపగలిగేది దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఆలోచింపచేసే మాటలు, మనల్ని ఆలోచింపచేసే మాటలు. దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. మన కడవరి స్థితి దేవుడు మనల్ని ఎంత గొప్పగా ఉండాలని కోరుకుంటున్నాడో మనము కనీసం ఆలోచన చేయకపోతే దేవుని బిడ్డలారా, మన పరిస్థితి కూడా ఇశ్రాయేలీయుల వలె అయిపోతుంది. అంతకంటే ఘోరమయ్యే ప్రమాదాలు ఈ రోజుల్లో ఉన్నాయి. అటువంటి పరిస్థితులకు అప్పచెప్పబడకూడదని దేవుడు మనతో ఈ రోజు మరలా మాట్లాడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. లూకాసు సువార్తలో 11వ అధ్యాయం 26వ వచనం, 11వ అధ్యాయం 26వ వచనంలో 23వ వచనంలో మనం చూస్తే నా పక్షమున, లూకాసు సువార్త 11వ అధ్యాయం 23వ వచనంలో నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి, నాతో సమకూర్చని వాడు ఏమవుతాడట? చెదరగొట్టబడతాడట. నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి. అంతే, అక్కడ ఏమో మొహమాటం లేదు, ఎక్స్క్యూజ్ లేదు. దేవుడు నా పక్షం ఉండాలని ఖచ్చితంగా కోరుకున్నాడు. ఆయన పక్షంగా ఉండాలి మనం. అంతే, ఆయన పక్షంగా ఉండకపోతే ఏంటి? నెక్స్ట్ ఏంటి? విరోధి. విరోధి అంటే ఎవరు? అంతే కదా, దేవునికి విరోధి, దేవుని బిడ్డలు కూడా విరోధి ఒక్కడే సాధన. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము ఎవరి పక్షాన ఉండాలి? దేవుని పక్షాన. దేవుని పక్షాన్ని లేవా, నువ్వు దేవునికి విరోధం అయిపోతావు. దేవునికి విరోధం కాకుండా ఉండాలి అంటే దేవుని ఆలోచన ప్రకారంగా ఆలోచించు, దేవుని ఆలోచన ప్రకారంగా నడు, దేవుని ఆలోచన ప్రకారంగా నీ మాటలు, నీ క్రియలు, నీ చేతలు అన్నీ కూడా ఉండాలి. అప్పుడే దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని పక్షంగా ఉన్నావు అనడానికి రుజువు. కాబట్టి కింద మనం చదువుకుంటే దేవుని బిడ్డలారా, ఆయన పక్షంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎలా ఉంటారు అంటే 26వ వచనంలో చాలండి. చూసారా, దేవుడు కడపటి స్థితిని గురించి మాట్లాడుతున్నాడు మనతో. కడపటి స్థితి ఎంతో గ్రాండ్గా ఉండాలి. దేవుడు అది కోరుకునేది. కనుక ఇక్కడ ఎందుకు ఈ విషయం చెప్తున్నాడు అని అంటే, దేవుడు ఏం చేశాడంట? మనము అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారమై ఉండగా, మనము చచ్చిన వారమై ఉండగా దేవుడు మనల్ని ఏం చేశాడు? చెప్పండి. మనల్ని విడిపించాడా? లేదు.
చీకటి నుండి, పాపము నుండి, శాపము నుండి, మరణము నుండి విడిపించాడా లేదా? విడిపింపబడిన వాడు ఎవరి పక్షంగా ఉండాలి? విడిపించిన వారి పక్షంగా ఉండాలి. విడిపించిన వారి పక్షంగా ఉండాలి. ఎందుకంటే విడిపించక మునుపు మనం చీకటిలో ఉన్నాం, విడిపించక మునుపు పాపములో ఉన్నాం, విడిపించక మునుపు చెరసాల అనే బంధకంలో ఉన్నాం. అందుకని చెరగా కొనిపోయాను. ఏం చేశాడు? మనము విడిపింపక మునుపు మనం ఎందులో ఉన్నాం? చెరలో ఉన్నాం. పాపం అనే చెర, శాపం అనే చెర, బంధకం అనే చెర, మంత్రాలనే చెర, ఒత్తిళ్ళనే చెర, ఎన్నో రకాలైన చెరలు మనల్ని చుట్టుకుని ఉన్నాయి. ఎవరు విడిపించలేని పరిస్థితుల్లో మనం ఉంటుండగా నజరేయుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన మన కొరకు ఈ లోకానికి పంపబడి మనకున్నటువంటి చెరను ఏం చేసేది? ఆయన తన మరణము ద్వారా, తన త్యాగము ద్వారా చెరను చెరగా కొనిపోయి మనకి ఏమిచ్చాడట? ఈవులను దయచేశాడు. చెరను చెరగా కొనిపోయి మనకి ఏమిచ్చాడట? ఈవులను దయచేశాడు. మనకి కొనిపోయిన తర్వాత ఏమేమన్నా పోలేదు, మనకు ఈవులను దయచేశాడు. కనుక మనము ఏమయ్యాము అంటే అపవిత్రాత్మల చేత విడిపించబడ్డాం, పాపము నుండి విడిపించబడ్డాం, శాపము నుండి విడిపించబడ్డాం, చెర నుండి విడిపించబడ్డాం. విడిపించబడిన వాడు ఎవరి పక్షంగా ఉండాలి? దేవుని పక్షంగా ఉండాలి. విడిపించినటువంటి వారి పక్షంగా మనం ఉండాలి. అలాగ కాకుండా దేవుడు మన పరిస్థితులు ఎలా ఉంటున్నాయి, మన పరిస్థితులు ఎలా ఉంటున్నాయి మనం ఆలోచన చేయాలి. అయితే ఇక్కడ ఏమవుతుంది? విడిపించబడినటువంటి వారి పక్షంగా ఉండకపోతే ఏ దురాత్మలైతే, ఏ అపవిత్రాత్మలైతే విడిచి వెళ్ళిపోయి ఎక్కడ సంచరిస్తున్నాయట? నీళ్లు లేని స్థలం. ఎక్కడ సంచరిస్తున్నాయి? నీళ్లు లేని స్థలంలో సంచరిస్తున్నాయి. మరి విడిపింపబడిన వాడు ఎక్కడున్నాడు? విడిపింపబడిన వాడు ఎక్కడున్నాడు? జీవ జలముల యొద్ద ఉండాలి. ఎక్కడుండాలి? జీవ జలముల యొద్ద ఉండాలి. జలము అనగా పరిశుద్ధాత్మకు సాదృశ్యం. అంటే విడిపింపబడిన వాడు పరిశుద్ధాత్మతో ఉండాలి, పరిశుద్ధాత్మలో ఉండాలి. పరిశుద్ధాత్మ ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మను అనుభవిస్తూ ఉండాలి. ఇప్పుడు ఆ జీవ జలముల అనే పరిశుద్ధాత్మ యొక్క కాకుండా మనము కనుక డ్రై ప్లేస్లో, అంటే దేవుని బిడ్డలారా నీళ్లు లేని స్థలంలో మనం నిలిచి ఉంటే ఎండిన స్థితి, మన ఆత్మీయ జీవితం ఎటువంటి స్థితి? ఎండిన స్థితి. ఎండిన స్థితి అంటే అక్కడ నీరు లేదు. నీరు లేదు. నువ్వు చిగురించడానికి, నువ్వు పోషింపబడడానికి, నువ్వు ఎదగటానికి, నువ్వు ఫలించడానికి అక్కడ నీరు లేదు. అంటే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు లేడు. కనుక వాడు సంచరించేది ఎక్కడ సంచరిస్తాడు? ఎక్కడ సంచరిస్తాడు? నీళ్లు లేని స్థలంలో వాడు సంచరిస్తాడు. ఎందుకంటే ఒక్కడైనా దొరకపోతాడా అని ఎదుగుతాడనమాట. ఎందుకు అని అంటే మనం ఏ స్థితిలో వచ్చాము? ఎండిన స్థితిలో ఉన్న మనలను, చీకటి స్థితిలో ఉన్నటువంటి స్థితి నుండే కదా మనం వచ్చాం. అక్కడ నుండి దేవుడు మనల్ని విడిపించాడు. విడిపించబడిన తర్వాత మనం వెళ్ళెదుగుతాడంట. అక్కడికి వెళ్ళి మనం వెతుకుతాడంట. కాబట్టి అక్కడ నువ్వు మళ్ళా కనబడకూడదు. నువ్వు కనబడాల్సిన స్థలం ఏది? నువ్వు కనబడవలసింది ఎవరి దగ్గర? పరిశుద్ధాత్మ దగ్గర, దేవుని దగ్గర, దేవుని యొక్క సన్నిధిలో. దేవుని యొక్క సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంటుంది. అక్కడ ఒలీవ మొక్కల వలె వారు ఎదుగుతూ ఉంటారు, వారి పిల్లలు కూడా. కాబట్టి పరిశుద్ధాత్మ ఉండే స్థలములను ఉండాలి తప్ప ఎండిన స్థలములను ఉండడానికి వీలు లేదు. అలా కనబడితే కనుక జరిగితే కదట ఏం జరుగుతుంది? వాటికంటే కూడా బలమైన ఎన్ని? ఏడు భయంకరమైనటువంటి, మరింత భయంకరమైనటువంటి దురాత్మలను తెచ్చుకుంటాడు.
ఇదేనా దేవుడి కొరకు? ఆ స్థితిలో ఉండడానికైనా దేవుడు మనం విడిపించింది. మన కడవరి స్థితి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. విడిపించబడిన వాడు దేవుడితో ఉండాలని. దేవుడితో ఉండేవాడు దేవుడు బిడ్డలారా తన యొక్క మరణ దినము కూడా ఎలా ఉండాలి? దేవుడు సంతోషించి దేవుడికి మహిమకరంగా ఉండాలి. అందుకని మహిమ ప్రవేశం చేశాను అని అంటారు. మహిమలో ప్రవేశించాడు కనుక దేవుని బిడ్డ మనం మహిమలో ప్రవేశించాలి అని అంటే దేవుని బిడ్డలారా మనము దేవుడితో ఉంటేనే అది జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. అంతేకాదు దేవుని యొక్క ఆలోచన ఎటువంటిదనంటే చూడండి, లూకాస్ రెండవ రాజుల గ్రంథంలో 5వ అధ్యాయము 4వ వచనం మనం చదువుతాం. దేవుని బిడ్డలారా ఒక చిన్న అమ్మాయి ఆలోచన, ఒక చిన్న అమ్మాయి ఇచ్చిన ఆలోచనను బట్టి దేవుని బిడ్డలారా ఒక గొప్ప శతాధిపతి సైన్యములను నడిపించగలిగే బలమైన శతాధిపతి. అతనికి ఉన్నటువంటి హోదా చాలా గొప్పది. ఆయన ఎటువంటి వాడు అని అంటే ఆ 1వ వచనంలో మనకు తెలుస్తుంది ఎటువంటి వాడు అని. అతను ఘనుడట. అతను ఎవడట? ఘనుడు. అతడు ఘనుడు, దయ పొందినటువంటి వాడని మనం చదువుతాం. అంత గొప్పవాడు, యుద్ధం చేస్తాడు, శత్రువులు ఎదిరిస్తాడు, దేశాన్ని కాపాడుతాడు. అతని పరిపాలనలో దేవుని బిడ్డలారా ఆ సిరియా దేశంలో ఒక సంపన్నముగా, సురక్షితముగా, క్షేమకరంగా, దీవెనకరంగా, అభివృద్ధికరంగా దేశం ఉండగలిగిందనంటే దేవుని బిడ్డలారా అక్కడ నడిపిస్తున్నటువంటి ఆ శతాధిపతి మంచి బలాఢ్యుడు ఉన్నాడు, ధనుడుగా ఉన్నాడు, గొప్పవాడిగా ఉన్నాడు. కానీ అతని శరీరానికి ఏమున్నదట? కుష్టు వ్యాధి, రోగము. మంచి యుద్ధం చేస్తాడు, దేశాన్ని కాపాడే విధానంలో ముందుంటాడు. కానీ తన శరీర స్థితికి వచ్చేటప్పటికి ఎంత భయంకరమైన వ్యాధి చుట్టుకుని ఉన్నదంటే కుష్టు వ్యాధి. ఎవ్వరు కూడా విడిపించలేనటువంటి కుష్టు వ్యాధి. అటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా ఆ సిరియా దేశపు ప్రజలు ఇశ్రాయేలు దేశంలోకి వెళ్ళి దాడి చేసినప్పుడు ఒక అమ్మాయిని వాళ్ళు చెరబట్టుకుని తీసుకుని వచ్చినప్పుడు దేవుని బిడ్డ ఆ శతాధిపతి తన భార్యకు సేవ చేయడానికి పని చేయడం ఒక పనమ్మాయిగా అక్కడ పెట్టారు. పనమ్మాయిగా పెట్టారు అక్కడ వారి ఇంట్లో పెట్టుకున్నారు. అయితే తన యజమానుడి స్థితిని చూసి ఆ అమ్మాయి ఒక ఆలోచన ఇచ్చింది. ఏంటంటే మా దేశంలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళితే ఆయన చెప్పినట్టు చేస్తే పూర్తిగా రోగము విడిచిపోతుంది, మంచి ఆరోగ్యవంతుడు అయిపోతాడు అని చెప్పినప్పుడు ఆ చిన్న బిడ్డ చూసారా, ఆ చిన్న బిడ్డ ఆలోచన తీసుకుని నీకేం తెలుసు అని విసర్జించలేదు. ఆ చిన్న బిడ్డ ఇచ్చిన ఆలోచన తీసుకుని ఆ ఇశ్రాయేలు దేశంలోనికి వెళ్ళి దేవుని బిడ్డలారా అక్కడ ఎలీషాను కలుసుకున్నాడు. ఎవరు? ఆ శతాధిపతి నయమాను అనే వ్యక్తి అక్కడ కలుసుకున్న తర్వాత ఆయన చెప్పింది ఏంటి? ఆ సేవకు చెప్పింది ఏంటి? యోర్దాను నదికి వెళ్ళి 7 మార్లు మునగమన్నాడు. కోపం వచ్చేసింది. ఆ బిడ్డ ఇచ్చిన ఆలోచనలో ఎంత గొప్పది దాగి ఉందో, ఎంత అద్భుతము దాగి ఉందో, ఇంకా ఎరగక మునిపే, తెలుసుకోక మునిపే, అనుభవించక మునిపే ఆయన ఉద్రేకంతో ఊగిపోయాడు, ఎరగకు వెళ్ళిపోయాడు. మళ్ళా ఆయన చెప్పింది చేస్తే, ఆయన చెప్పింది ఏంటి? నీటిలో మునగమని కదా చెప్పాడు, చేస్తే పోయేదేముంది అని చెప్పారు. మన దేశంలో లేవా ఇంతకంటే పెద్ద నదులు, ఇంత
మంచినీళ్ళు ఏంటి బురద నీళ్ళు దిగమంటాడు? అందుకేనా మనం ఇక్కడ బురదలు దిగడానికి వచ్చామా? మనం బురదలు తొలగడానికి వచ్చామా? మనం ఇదైతే ఎంత భయంకరంగా ఉంది అని చెప్పేసి అనుకుని బాధపడుతూ వెనుదిరిగిన పరిస్థితులు మరలా మరి అనేకులు చెప్పిన మాటలు విని మరలా తిరిగి వచ్చినప్పుడు ఆ యొక్క యోర్దానులో 7 మార్లు మనకు కానీ ఏమైంది? వెంటనే సంపూర్ణమైన స్వస్థత, విడుదల కలిగిపోయింది. ఎవరు ఆలోచన? ఆయన ఆలోచన తిరస్కరిస్తే నీ రోగాన్ని ఎవరు తీసేది? ఆయన ఆలోచన తిరస్కరిస్తే నిన్నెవరు బాగు చేయరు. ఆయన ఆలోచనను తృణీకరించి వెళ్ళిపోతే ఎవరు బాగు చేయరు. తనను తాను దమాయించుకొని సరే ఎంతగా చెప్తున్నారు కనుక వెళ్ళొకసారి చూద్దామని దేవుడు తన మనస్సు మార్చుకొని వచ్చాడు. యోర్దానులో దిగాడు, మునిగాడు. వెంటనే 1 పైసా ఖర్చు అయిందా? ఏమన్నా అడిగాడు? గెహాజీ మాత్రం ఆశించాడు. తర్వాత వేరే టాపిక్ అది వదిలేదు. కానీ మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక చిన్న బిడ్డకు దేవుడు ఆలోచించాడు. ఒక చిన్న బిడ్డకు ఆలోచనించాడు. చిన్న బిడ్డ ఆలోచనను వారు ఆ ఆలోచన పట్టుకుని వెళ్ళారు. దేవుడు అద్భుతం చేశాడు. మన జీవితంలో కూడా దేవుడు బిడ్డలారా, దేవుని యొక్క అద్భుతాలు మనం చూడాలి అని అంటే దేవుడిచ్చు ప్రతి ఆలోచనను మనము పట్టుకోవాలి, నిర్లక్ష్యం చేయకూడదు. దేవుడు ఎందుకు ఇలా మాట్లాడాడు? ఎందుకు నన్ను ఇలా గద్దించాడు? ఎందుకు నాతో ఇలా మాట్లాడాడు అని మనం ఆలోచన చేస్తే దానిలో గొప్పతనం అద్భుతం దాగి ఉంటుంది, స్వస్థత దాగి ఉంటుంది. కనుక మనము దేవుని ఆలోచనకు విరోధంగా ప్రవర్తన చేయాలి. ఆ ఆలోచన తగిన విధముగా మనం చేస్తే దేవుడు ఆయన ఆలోచన మనల్ని అద్భుతాలు అనుభవించేటట్టుగా నడిపిస్తాం. 12 సంవత్సరాలు రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ దేవుడు ఆమె ఎన్నో స్థలం, ఎంతమందినో దర్శనం, ఎంతమందినో సలహాలు తీసుకో, ఏ మాత్రము కూడా ఆమెకు విడుదల లేదు, స్వస్థత లేదు, నెమ్మది లేదు. అటువంటి నెమ్మది లేని జీవితం ఆ దినాలలో యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ మార్గంలో వెళుతున్నాడని విని చివరిసారిగా ఒక్కసారి ఆయన దగ్గరకు వెళ్ళి, నేను ఆయన ఎదుట నిలబడ్డానికి కూడా నాకు అధికారం లేదు, ఒక్కసారి వెళ్ళి ఆయన వస్త్రము చెందుకుంటుంటే ఏదైనా జరుగుతుందేమో అని ఆలోచన చేసి దేవుడు ఆలోచించాడు. దేవుడు ఆలోచన ఇవ్వకపోతే ఆయన దగ్గరికి వెళ్ళాలని మనస్సు కాదు. ఆలోచన గొప్పదండి. అందుకనే ఆయన ఆలోచనలో గొప్పవాడని మనం ధ్యానం చేసుకున్నాం. ఆయన ఆమెకు ఆలోచన ఇచ్చాడు. ఆయన ఇచ్చిన ఆలోచన బట్టి ఆయన ఎందుకు వెళ్ళి వస్త్రము చెంగు కొట్టగానే ఆమెకు ఉన్నటువంటి 12 సంవత్సరముల నుండి ఉన్నటువంటి రక్తస్రావము వెంటనే ఆగిపోయింది. ఎంత అద్భుతమైనటువంటి కాలం. కాబట్టి దేవుడు విడుదల మన ఆలోచన సరళి మార్చుకుంటే మనకి హింస దొరుకుతుంది. మన ఆలోచన క్రమము మార్చుకుంటే మనలో రోగం పోతుంది. మనలో ఆలోచన పరిస్థితిని మార్చుకుంటే దేవుడు విడుదల మన దారిద్రత తొలగిపోతుంది, మనకు ఉన్నటువంటి అసమాధానం తొలగిపోతుంది. మన ఆలోచనే మారాలి. మన ఆలోచన మార్చుకోకుండా వేటిలో మార్చుకుంటానంటే ముందు ఆలోచన మార్చుకుని చూడు, ఆటోమేటిక్గా క్రియలు మారిపోతాయి. ఆలోచన మార్చుకుని చూడు, నీ మాట తీరు మారిపోతుంది. ఆలోచన మార్చుకుని చూడు, నీ పరిస్థితులు మారిపోతాయి. మార్చగలిగేవాడు ఆయన ఆలోచించి నడిపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఆయన ఆలోచన గొప్పది. ఆ నయమాను యొక్క స్థితి ఏంటో ఆయనకి తెలియదు. కానీ దేవుడు చెప్పిన ప్రకారంగా ఆ సేవకుడి దగ్గరికి వెళ్ళాడు, తన స్వస్థత పొందుకున్నాడు.
స్వస్థత పొందుకున్నాడు. అలాగే దేవుని బిడ్డలారా, ఒకడు విడిపించబడిన వాడు పరిశుద్ధాత్మతో ఉంటే తన స్థితి ఎంత గొప్పగా ఉందో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడటం వలన దేవుని బిడ్డలారా దేవుడితో ఆనందించడం, దేవుడితో సంతోషించడం, దేవుని ఆత్మలో దేవుని బిడ్డలారా వారు నింపబడడం, ఇన్ని కార్యాలు జరుగుతుంది. 12 సంవత్సరముల నుండి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీకి దేవుడు ఆలోచన ఇవ్వగా దేవుని బిడ్డలారా ఆమెలో ఉన్న సమస్త రోగమంతా కూడా అనేక సంవత్సరములు వెంబడిస్తున్నటువంటి ఆ రోగము దేవుడు ఒక్క క్షణములో వెంటనే కనురెప్పపాటులో ఆ పరిస్థితిని దేవుడు మార్చేశాడు. ఆ పరిస్థితిని మార్చేశాడు. దేవుడు మార్చాలనుకుంటే గంటలు అవసరం లేదు. దేవుడు మార్చాలనుకుంటే రోజులు అవసరం లేదు, నెలలు అవసరం లేదు, సంవత్సరం అవసరం లేదు. దేవుడు ముందుగానే మన స్థితి ఏంటంటే మనం తెలుసుకుంటే మన కడవరి స్థితి నా దినాలలో రాబోయే దినం నేను ఎలా ఉండబోతుందో నేను చెప్పగలుగుతాను. నీకు నువ్వు అంచనాలు వేసుకోవచ్చు. దేవుని బిడ్డలారా ఆ విధంగా దేవుడు మనల్ని నడిపిస్తాడు. కనుక చెప్పబడినటువంటి వాక్యాన్ని బట్టి మనమందరం ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా, ఈ సమయంలో మాతో సెలవిచ్చిన నీ మాటలను బట్టి నీ ఆలోచన ఎంత గొప్పదో, నీ ఆలోచనకు వచ్చే ప్రతి ఒక్కరు కూడా బాగుపడుతున్నారు, విడుదల పొందుకుంటున్నారు, స్వస్థత పొందుకుంటున్నారు, దారిద్ర్యతను విడిపింపబడుతున్నారు, నీ ఆత్మను అనిపించగలుగుతున్నారు, నీ రాజ్యానికి వారసులు అవ్వగలుగుతున్నారు. ప్రభువా నాయన, అతి క్రమంలో ఉండవలసిన క్రైస్తవులు నీ ఆలోచనకు భిన్నంగా ప్రవర్తించడం వలన ప్రభువా వదిలిపెట్టి వెళ్ళినటువంటి భయంకరమైన బలమైన దురాత్మలకు బందీలైపోతూ శోధింపబడుతున్నారు, త్రొక్కబడుతున్నారు, నలగొట్టబడుతున్నారు. వారిని విడిపింపగలిగే వారు ఎవరు ప్రభువా? యేసయ్య. అటువంటి దుర్భరమైన పరిస్థితి ఈరోజు వాక్యమైన ఇప్పుడు ఎవరికి కూడా రాకూడదని ప్రభువా విడిపించబడిన ప్రతి వ్యక్తి నీతో ఉండినట్లుగా ప్రభువా నడిపించమని బిడ్డలందరికీ చేతికి అప్పచెప్పుకుంటూ ఇస్తున్నాం. తండ్రి ఆమేన్. హల్లెలూయా.